చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్, జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడి దోపిడీ, రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అయ్యి విచారణ ఎదుర్కొంటున్న నిందితుడు. ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్ ఏంటి, ఈ కేసు మలుపులేంటి, వీటన్నిటిపై విశ్లేషించేందుకు మనతో పాటు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. గజిబిజిగా గందరగోళంగా తిరుగుతున్న లిక్కర్ స్కామ్, రాజ్ కసిరెడ్డి పిటిషన్ సుప్రీంకోర్టులో వేసిన సంగతి మనకు తెలిసిందే. ఆ పిటిషన్ వెనుక ఉన్న నేపథ్యం ఏంటి, ఆ పిటిషన్కు ఉన్న వ్యాలిడిటీ ఏంటి, ఈ కేసు తిరుగుతున్న పరిస్థితి ఏంటి, దీని మీద సమగ్ర విశ్లేషణ సార్ మీ దగ్గర నుండి. భారతదేశంలోనే అతి పెద్ద స్కామ్గా చెప్పబడుతుంది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్తో పోలిస్తే నీటి బొట్టంతా. ఈ విషయం ఎంపీ గారు పార్లమెంట్ సాక్షిగా మాట్లాడటం జరిగింది. సో ఇప్పుడు లిక్కర్ స్కామ్లో లేటెస్ట్ అప్డేట్స్, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఒక్కసారి మనం నిశ్చితంగా నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత టోటల్గా ఈ కేసులో 29 మంది అక్యూజ్డ్ లిస్టులో ఉన్నారు. 29 మందిలో A1గా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, A2గా వాసుదేవ్ రెడ్డి, A3గా శరత్ చంద్రారెడ్డి, A4 మిథున్ రెడ్డి ఎంపీ, A5 సాయి రెడ్డి, తర్వాత ఇట్లా A8 చాణక్య, వీళ్ళందరూ ఉన్నారు. వీటితో పాటుగా డిస్టిలరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత 10 మంది ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గోల్డ్ షాపుకు సంబంధించిన వాళ్ళు 10 మంది ఉన్నారు. అంటే ఈ లంచం రూపంలో కిక్ బ్యాక్స్ ఏదైతే ఉన్నాయో అది క్యాష్ రూపంలో కాకుండా గోల్డ్ రూపంలో వెళ్ళింది. కొంతమంది బట్టల వ్యాపారస్తులు కూడా క్యాష్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు వీళ్ళకి పేమెంట్ ఇచ్చారు. అంటే రకరకాల రూపంలో కిక్ బ్యాక్స్ బిగ్ బాస్కి అందినట్టుగా తెలియవచ్చింది. సో ఫస్ట్ రోజు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి విచారణకి సహకరించలేదు. నేను ఐటీ అడ్వైజర్ని, నాకు లిక్కర్తో సంబంధం ఏంటి అని మొదలుపెట్టాడు విచారణలో. సరే, మూడో రోజుకి కొన్ని సంచలనమైన అంశాలు వెలుగులోకి వచ్చినాయి. ఆయన కలెక్షన్ జరిగింది, క్యాష్ ఫలానా 7 అంచెల వ్యవస్థ, క్యాష్ కలెక్షన్ చేసేది, క్యాష్ ట్రాన్స్పోర్ట్ చేసేది, క్యాష్ ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేది, ఇట్లా 7 అంచెల వ్యవస్థను ఏర్పరచుకొని పకడ్బందీగా క్యాష్ బిగ్ బాస్కి వెళ్ళింది అని విచారణలో తెలియవచ్చింది. ఇప్పటివరకు టోటల్గా 121 మందిని విచారించారు. అందులో చాలామంది పెద్ద రోజుకు ఒక పేరు వినిపిస్తూ ఉంది. ఇప్పటిదాకా కేసు ఎక్కడి వరకు వచ్చిందంటే, జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలించినప్పుడు ఆయన ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది. ఆశ్చర్యంగా జగన్ రెడ్డి గారే ఇన్వాల్వ్ అయి ఉన్నారు లిక్కర్ స్కామ్లో అని ఇప్పటివరకు అందరూ అనుకుంటున్న తరుణంలో, భారతీ రెడ్డి గారి భారతీ సిమెంట్లో హోల్ టైం డైరెక్టర్ తిరుపతి బాలాజీ, ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. ఈ రెండు వెలుగులోకి వచ్చినప్పుడు వాళ్ళిద్దరు తిని పైసలు తిన్నారా, అది మరి బిగ్ బాస్కి మేడం గారికి చేర్చారా అనే విషయం ఇంకా విచారణ జరుగుతూ ఉంది. ఏదేమైనా ఈ విచారణ నేపథ్యంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కానీ ఇంకా మిగతా వాళ్ళందరూ కానీ ఒకటి బిగ్ బాస్కి వెళ్ళి ముడుపులు అనే స్టేజ్ దాకా తీసుకొచ్చారు. కేసు విచారణ వేగవంతంగా జరుగుతున్న మాట వాస్తవమే. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. నంబర్ 1, ఆ పిటిషన్ ఏంటంటే ఏపీసీఐడికి దెర్ ఈజ్ నో జ్యూరిడిక్షన్, ఇక్కడ హైదరాబాద్ వచ్చేసి నన్ను అరెస్ట్ చేసే జ్యూరిడిక్షన్ ఏపీసీఐడికి లేదు అనేది ఆ పిటిషన్ సారాంశం. ఆ పిటిషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు మే 13, ఈ నెల 13వ తారీఖు విచారణ డేట్ ఫిక్స్ చేశారు. రెండో అంశం, ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వమని ధనుంజయ రెడ్డి, తర్వాత ఓఎస్డీగా చెప్పబడుతున్న అప్పట్లో కృష్ణమోహన్ రెడ్డి, తర్వాత భారతీ గారి హోల్ టైం డైరెక్టర్ బాలాజీ, వీళ్ళందరూ ముందస్తు బెయిల్కి అప్లై చేశారు. ఈరోజు లేటెస్ట్ సమాచారం ఏంటంటే, నిన్న సుప్రీంకోర్టు అది తిరస్కరించడం జరిగింది. మేము ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేము, ఏపీసీఐడి వాళ్ళు విచారణ పూర్తిగా స్వేచ్ఛగా చేసుకోవచ్చు అని తీర్పునివ్వడం జరిగింది. సో ఇప్పుడు ధనుంజయ రెడ్డి అనే అతను ఇక్కడ సెక్రటరీగా పనిచేశారు జగన్ రెడ్డి గారి దగ్గర. మరి ఆయన ఐఏఎస్గా చెప్పబడుతున్న వ్యక్తి. ఆయన ప్రస్తావన ఒకసారి మనం చూసినట్టయితే, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన్ని ఎక్కడో అండమాన్ దగ్గర ఉన్న అతన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆశ్రయం కల్పించడం, సబ్సిక్వెంట్గా ఆయనకి అదే ప్రమోషన్ ద్వారా ఐఏఎస్ కేటగిరీకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన జగన్ రెడ్డి గారి సెక్రటరీగా ఉండి, జగన్ రెడ్డి గారి ఆఫీస్లోకి ఎవరు వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలా, లోపలికి వెళ్ళాలన్నా డోర్ యాక్సెస్ ఆయన దగ్గర పెట్టుకున్నాడు. అది బయటికి వెలుగులోకి వచ్చింది. ఇక కృష్ణమోహన్ రెడ్డి అనే అతను ఎక్కడో సర్పంచ్గా ఉన్న అతను తీసుకొచ్చి ఈయన పిఏ అయ్యాడు, తర్వాత ఓఎస్డీ అయ్యాడు. వీళ్ళందరూ ఇరుక్కోవటం అనేది బిగ్ బాస్కి కొద్దిగా అలజడి కలిగించే అంశం. ఏదేమైనా ఇప్పుడు వీళ్ళందరూ సుప్రీంకోర్టులో కేసు తిరస్కరించిన తర్వాత ఇంకా జగన్ రెడ్డి గారికి ఆందోళన పెరిగిపోయింది. అంటే వాట్ నెక్స్ట్ అనేది వాళ్ళందరికీ తెలుసు, నెక్స్ట్ ఈయన వంతు వస్తుంది అని. ఇక ఈయన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ గురించి ఏపీసీఐడికి హైదరాబాద్ వచ్చి అరెస్ట్ చేసే హక్కు, అధికారం, జ్యూరిడిక్షన్ ఉందా లేదా అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమిస్తుందో పక్కన పెడితే, నాకున్న లీగల్ కొద్దిపాటి నాలెడ్జ్ ప్రకారం
ఆంధ్రప్రదేశ్ సిఐడి వాళ్ళకి హైదరాబాద్ వచ్చి అరెస్ట్ చేసే హక్కు లేదు అని కసిరెడ్డి వాదిస్తే, లేదా కసిరెడ్డి తరపున న్యాయవాది వాదిస్తే, పాయింట్ నెంబర్ 1, రఘురామకృష్ణరాజు గారు కస్టోడియల్ టార్చర్ చేసినప్పుడు ఆయన హైదరాబాదులో ఉన్నప్పుడు ఏపీ వాళ్ళు పోలీసులు హైదరాబాద్ వచ్చి ఆయన అరెస్ట్ చేశారు కదా. అవునండి. పోసాని కృష్ణమురళి హైదరాబాద్లో ఉన్నప్పుడే ఏపీ వాళ్ళు పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు కదా. అవును, చేశారు కదా. సో ఇవన్నీ చేసినప్పుడు అవి సక్రమం అయినప్పుడు ఇది అక్రమం ఎట్లా అవుతుంది? ఇది పక్కన పెడదాం. జడ్జిమెంట్ రాకముందే నేనేమంటానంటే ఇండియన్ పీనల్ కోడ్ ప్రొసీజర్ సిఆర్పిసి సెక్షన్ 48, సెక్షన్ 166A, సెక్షన్ 41 ఈ సెక్షన్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పోలీసులు హైదరాబాదే కాదు ఏ రాష్ట్రంలో ఉన్న నిందితులుగా ఉంటే, అక్యూజ్డ్గా ఉంటే వచ్చి ప్రొసీజర్ ప్రకారం అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఈ విషయం నెక్స్ట్ రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టు వాళ్ళు కూడా ఇదే తెలియజేస్తారని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే సెక్షన్ 48 ఏం చెప్తుందంటే ద పోలీస్ కెన్ పర్స్యూ అండ్ అరెస్ట్ అక్యూజ్డ్ బియాండ్ జ్యూరిడిక్షన్ ఈవెన్ ఇన్ అదర్ స్టేట్స్ బై ఫాలోయింగ్ ద డ్యూ ప్రొసీజర్. సెక్షన్ 166A ఏం చెప్తుందంటే దే హ్యావ్ టు ఇన్ఫార్మ్ అండ్ కోఆర్డినేట్ విత్ ద లోకల్ పోలీస్. సెక్షన్ 41 ఏం చెప్తుందంటే పోలీస్ కెన్ అరెస్ట్ ద అక్యూస్డ్ ఇన్ ఎనీ స్టేట్. ఇది చెప్తా ఉంది. కాబట్టి ఈయన ఈ పిటిషన్ ఎందుకు వేసాడు అని అంటే మనకేమనిపిస్తుందంటే, ఒకటి సుప్రీంకోర్టులో ఉన్న లాయర్స్ ఎవరో మిస్గైడ్ చేసి వాళ్ళ సంపాదనార్జన కోసం ఈయన్ని మిస్గైడ్ చేశారా? లేదు. ఇట్లా కేసులు పరంపర వేసుకుంటూ పోతే ఇదో కాలయాపన కార్యక్రమమా, ఇందులో ఏమన్నా మతలబు ఉందో మనకు తెలియదు. వీటన్నిటికీ మించి ఇంకా నేను ఏపీసీఐడికి ఏం సూచన చేస్తున్నానంటే, ఇప్పుడు అందరూ లిక్కర్ స్కామ్ అంటున్నారు. ఈ లిక్కర్ స్కామ్ 3,200 కోట్లు అంటున్నారు. కాదు 1,00,000 కోట్లు అంటున్నారు, 2,00,000 కోట్లు అంటున్నారు. సరే, విచారణ అయినాక వెలుగులోకి వస్తుంది. ఇప్పుడు ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే పోలీసు విచారణలో రిమాండ్ రిపోర్టులో తేలిన అంశం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి 2,300 crores అసెట్స్. ఆయన ఒక్కడికే ఓన్లీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి 2,300 కోట్లు అక్రమ సంపాదన ఉన్నట్టుగా వెలుగులోకి వచ్చి రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. హౌ? ఎలా? ఒకటి క్వశ్చన్. రెండోది, ఈ అక్రమ సంపాదన అంతా అయిన కార్పొరేట్ హాస్పిటల్స్, RIT హాస్పిటల్, రియల్ ఎస్టేట్ బిజినెస్, గోల్డ్ బిజినెస్, రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. క్వశ్చన్ ఏమంటే ఈ లిక్కర్ స్కామ్లో 3,200 కోట్లు అని ఎంపీ గారు పార్లమెంట్లో ప్రస్తావించారు. మరి 3,200 కోట్లులోనే లీక్ వచ్చిందే 2,300 కోట్లు ఉందా? కాదు కదా. అంటే లిక్కర్ స్కామ్ బాగా భారీ పెద్ద స్కామ్లో ఈయన ఒక చిన్న అమౌంట్ తీసుకొని ఉండవచ్చు. రెండో అంశం నేనేమంటానంటే ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి లిక్కర్ స్కామ్ ఓకే, పక్కన పెడదాం, దర్యాప్తు జరుగుతుంది. ఈయన ఫస్ట్ చిక్కకుండా దొంగాట దోబూసులాట ఆడి విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. అప్పుడు వెలుగులోకి వచ్చిన అంశం ఏంటి? ఈయన ఐడెంటిటీ మార్చుకున్నాడు, అంటే ఫోర్జరీ డాక్యుమెంట్స్, పేరు మార్చుకున్నాడు. తర్వాత ఎయిర్లైన్లో పేరు మార్చుకొని ప్రయాణం చేశాడు గోవా నుంచి హైదరాబాద్ కదా. సో ఈ పర్టికులర్ కార్యక్రమం ఏదైతే కసిరెడ్డి రాజశేఖర్ చేశాడో అది క్రిమినల్ అఫెన్స్. దాన్ని మర్చిపోయారు. దాని మీద ఇప్పుడు కేసులు పెట్టాలి. ఏమంటే ఈ క్రిమినల్ అఫెన్స్ గురించి ఈ లిక్కర్ స్కామ్తో పాటుగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ కేసుల్లో కూడా రాబోయే రోజుల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. ఎందుకంటున్నానంటే సెక్షన్ 419 IPC ప్రకారం కానీ, సెక్షన్ 468 IPC ప్రకారం కానీ, సెక్షన్ 471 ప్రకారం కానీ, సెక్షన్ 182 ప్రకారం కానీ ఈయన చేసిన క్రిమినల్ అఫెన్సెస్కి 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు జైలు జీవితం అనుభవించే అవకాశం ఉంది. ఆ కేసులు ఇవాళ కాకపోయినా రేపైనా ఇదొక అఫెన్స్ కాబట్టి కేసు పెడతారు. దీంతో పాటుగా ద ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ 1934 ప్రకారం కానీ, BCAS బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారంగా దీన్ని క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేస్తారు ఒకటి. రెండోది దీన్ని బ్లాక్ లిస్ట్లో పెడతారు. ఇదొక క్రిమినల్ అఫెన్స్ ఈయన చేశాడు. దీంతో పాటుగా ఇప్పుడు వెలుగులోకి వచ్చిన అంశాలు, వీళ్ళకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగలటం, ఏది జగన్ రెడ్డి గారి ఆఫీస్లో పనిచేసిన కీ పీపుల్, తర్వాత కసిరెడ్డి లేదా అండ్ టీం చాలామంది ఈయన పేరు చెప్పటం అనేది ఇంతవరకు కేసు అప్డేట్స్ ఉన్నాయి. ఇంకొక అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ శ్రేణులు చాలామంది కామెంట్స్ ఏమి అనిపిస్తున్నాయంటే లిక్కర్ స్కామ్లో ఎందుకు డిలే అవుతోంది? అది సరే, అల్టిమేట్ బెనిఫిషరీ అంతిమ లబ్ధిదారులు జగన్ రెడ్డి గారికి చుట్టుకోవాల్సిన కేసు ఎందుకు స్లోగా నడుస్తుందని క్వశ్చన్, అనుమానాలు ఉన్నాయి. సో మనం దీన్ని ఒకసారి ఆలోచించినట్టయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అది అమౌంట్ పరంగా ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే నీటి బొట్టే కాదని నేను అనటంలే.
అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ చిన్న చిన్న చేపలను పట్టుకున్నారు, తర్వాత పెద్ద చేపలను పట్టుకున్నారు, తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి, తర్వాత తెలంగాణ రాష్ట్రానికి చెందిన కేసీఆర్ కూతురు కవితని, ఇవన్నీ అరెస్టుల పరంపర జరిగినాయి 100 కోట్ల స్కామ్లో. అది ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ స్టార్ట్ అయింది, కేసుల పరంపర స్టార్ట్ అయింది 2022లో స్టార్ట్ అయింది. కానీ ఆ పరంపర కొనసాగుతూ విచారణ కంప్లీట్ అయ్యి చివరాఖరికి ఢిల్లీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మీద కేసు బుక్ అయ్యి వాళ్ళు జైలు జీవితం అనుభవించింది 2024. 2 years తర్వాత 2 years పట్టింది. ఇది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి వచ్చేసరికి ఈ స్కామ్ పెద్దగా ఉందని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కాన్స్టిట్యూట్ చేసింది 5th February 2025. సో జగన్ రెడ్డి గారి దగ్గరికి డీటెయిల్డ్ క్రిస్టల్ క్లియరెన్స్ టెక్నికల్ ఎవిడెన్స్ డాక్యుమెంట్స్తో ఆయన దగ్గరికి రీచ్ అవ్వడానికి ఇంకా కొద్దిగా టైం పడుతుంది, ఓపిక పట్టాలి. ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు లీగల్ ఫ్రేమ్వర్క్లో క్లియర్ ఎవిడెన్సెస్ ఉంటేనే ముందుకు వెళ్తూ ఉన్నారు. అంటే 4 months అయింది మొదలుపెట్టి. కాబట్టి అదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అందుకే ఎగ్జాంపుల్ తీసుకున్నా. అంటే జగన్ రెడ్డి గారికి ఇంకా రాలేదని అసంతృప్తి ఉంది కాబట్టి జనంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఇది వీళ్ళు క్లియర్గా లీగల్ ఫ్రేమ్వర్క్లో వెళ్తున్నారు, అసలు లబ్ధిదారులు ఎవరనే తేల్చే పనిలో ఉన్నారు. అది కొద్దిగా లేట్ అయినా ఆయన దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. నంబర్ 1. నంబర్ 2, ఆయనతో పాటుగా భారతిరెడ్డి గారి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. నంబర్ 3, జగన్ రెడ్డి గారు కూడా దీనికి సిద్ధమయ్యారు అరెస్ట్ కానీ ఒక ఊహాగానం వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన ఈ మధ్య కాలంలో డిస్టిక్ లెవెల్ శ్రేణులతో మీటింగ్లో మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేని విధంగా మీరే పార్టీని నడపాలా, మీరు పార్టీకి ఓనర్షిప్ తీసుకోవాలా, బాధ్యతగా మీరు నడిపించండి, పెంచండి సంఖ్యని అని అంటే వాళ్ళకి ఉత్తేజం కలిగించే విధంగా మాట్లాడాడు. అంటే దాని ఇండికేషన్ ఏమంటే ఇంతకుముందు ఎప్పుడు నేనే రాజు నేనే మంత్రి అనే జగన్ రెడ్డి గారు మైండ్ సెట్ చూసినట్టయితే ప్రజల్ని వాళ్ళ కార్యకర్తల్ని మీరు వాళ్ళకి ఆయనకి చెప్తా ఉన్నాడు. అంటే ఆయన దానికి అది జరుగుతుంది అని ఆయన ప్రిపేర్ అయ్యి ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. దాన్ని ఎవరు కాపాడలేరు. కాకపోతే డిలే కారణం ఏంటంటే ఇది ప్రొసీజరల్ డిలే. అటొచ్చి ఇటొచ్చి కొద్దిగా లేట్ అయినా కూడా ఈయనకు చుట్టుకోవడం అనేది ఖాయంగా మనకు కనిపిస్తూ ఉంది లిక్కర్ స్కామ్లో. దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ మంది ఉంది కాబట్టి అందరినీ చట్టంలో తీసుకొచ్చి ఫైనల్గా ఆయన అరెస్ట్ చేసే అవకాశం వీళ్ళు అది మనం చూస్తూ ఉంటే ప్రొసీజర్ మనకు అర్థమవుతూ ఉంది. అది వాళ్ళకు కూడా అర్థమైంది, అర్థం కాలేదు అంటలా. ఇందులో పరంపరగానే నిన్న మొన్న ఉండవల్లి అరుణ్ కుమార్, అప్పుడప్పుడు మీడియాలో మాట్లాడే ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా కొన్ని ప్రస్తావనలు కామెంట్స్ చేశారు. ఇవన్నీ వ్యవహారం ఒకసారి మనం నిశ్చితంగా పరిశీలించినట్టయితే అరెస్ట్ ఖాయం, దానికి వాళ్ళు కూడా ప్రిపేర్ అయి ఉన్నారు అన్న విధంగా మనకు తెలియవస్తూ ఉంది. లిక్కర్ స్కామ్ గురించి లోతుగా అనేక విశేషాలు మనం తెలియజేసిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.